శుభం వ్యాధు శ్రీ గురుభ్యో నమః. కొత్త సంవత్సరం వస్తుంది. హ్యాపీ న్యూ ఇయర్ టు ఎవ్రీవన్. సో ఇప్పుడు కొత్త సంవత్సరంలో వృషభ రాశి వారికి ఎలాగుంటుంది అనే విషయాన్ని మనం మాట్లాడుకుంటాం. అంటే ప్రభుత్వ ఉద్యోగాలు చేసేవాళ్ళు, కాంట్రాక్ట్ వర్క్ చేసేవాళ్ళకి కొంత బ్లాకింగ్ ఆఫ్ మనీ అయినా ఓవరాల్గా ఇయర్ ఎండింగ్ కల్లా డబ్బు వస్తుంది, ఖర్చు అయిపోతుంది. ఇంట్రెస్ట్కి ఎక్కువ పే చేయవలసి వస్తుంది. ఫైనాన్షియల్ డెవలప్మెంట్స్ ఉంటాయి. ఇళ్ళు కొండాలు, స్థలాలు కొండాలు ఇవన్నీ ఉంటాయి. దానికోసం ఇంట్రెస్ట్ రేట్లు కొంచెం ఎక్కువ పెరిగే అవకాశాలు ఉంటాయి. వీళ్ళకి కొంచెం జాగ్రత్త చూసుకోవాల్సి వస్తుంది. అలా కోర్టు వివాదాలు ఏమైనా ఉంటాయి, అవి కొంత కొలిక్కి వస్తాయి. మనకు ఇబ్బంది పడక్కలేదు, ఎందుకంటే గురుబలం కొంత ఉంది కాబట్టి, సెకండ్ హౌస్లో ఉన్నాడు కాబట్టి. అలాగే కుటుంబపరంగా మన కలహాలు ఏవైతున్నాయో కొంతవరకు రిలాక్స్ అయిపోతాయి. అంటే సమస్య పరిష్కార మార్గంగా ఉంటుంది, అయితే డైల్యూట్ అవుతుంది కొంతవరకు. డైల్యూట్ అవ్వడం అంటే దాని మీద ఉన్న ఇంపాక్ట్ కొంత తగ్గిపోయే అవకాశం ఉంటాయి. అది కూడా కొంత మంచిదే. ప్రెషర్ ఏదైతే కొంచెం తగ్గితే రిలాక్స్బుల్గా మనం పనులు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో అది ఒక ప్లస్ పాయింట్ అని చెప్పచ్చు. కూడా కళాకారులు, సినిమా రంగం వాడు మాత్రం అల్టిమేట్ ఈ సంవత్సరం బ్రహ్మాండమైన ఫలితాలు ఉంటాయి. దాంతో కూడా చిన్న విషయం అవమానం కూడా జరుగుతుంది. అవమానం అందరినీ అవమానిస్తుంది ఇవాళ రేపు. దానికి ఒక ఇండస్ట్రీ ఏ ఇండస్ట్రీలో సరే కొంచెం బాగుంటే చాలా మొన్నడు ఏదో మాట అనేస్తుంటారు. ఏదో ఒకటి ప్లస్ అండ్ మైనస్ చూస్తున్నాం కదా. ఛానల్స్ ఇవాళ రేపు ఎలాగైపోయిందంటే యూట్యూబ్ ఛానల్స్ అనుకోండి, లేకపోతే మన సోషల్ మీడియా అనుకోండి, ఒకడు ఏదైనా ఒక మాట అంటే ఇంకా ఆలోచన రెండవ దానికి ఆపోజిట్ ఇంకో మాట అంటుంటాడు. సో ఈ అవమానాలు కూడా తప్పవు, ఎంత పెద్దవారికైనా తప్పవు. ఫిల్మ్ ఇండస్ట్రీలో తప్పదు. ఇంకా ప్రేమ వివాహాలు కూడా కొంత యావరేజ్గా ఉంటుంది. వివాహబంధం కోసం చేసే ప్రయత్నాల్లో న్యూట్రల్గా ఉంటుంది, యావరేజ్గా ఉంటుంది, భయపడక్కర్లేదు. ఆరోగ్యం, స్పెషల్లీ ఆరోగ్యం దగ్గర వచ్చినాము, స్కిన్కి సంబంధించి కొన్ని దోషాలు కనబడుతున్నాయి ఈ సంవత్సరం. దాన్ని కరెక్షన్ చేసుకోండి. ఎగ్జిట్ పార్ట్ ఆఫ్ ది బాడీ అంటే దిగువ భాగంలో ఈ స్కిన్కి సంబంధించిన కొన్ని ఇబ్బందులు కనబడతాయి. దానికి ట్రీట్మెంట్ అది చాలా అవసరం పడుతుంది. అలాగే దానికి సంబంధించిన మంత్రశాస్త్రము, జపాలు, హోమాలు ఇవన్నీ చేసుకోవాల్సిన అవసరం బాగానే ఉంటుంది. ధన్వంతరి హోమం చేయడం ఇవన్నీ అవసరం పడుతుందని చెప్పచ్చు అన్నమాట. స్టాక్ మార్కెట్లో పెద్దగా ఇన్వెస్ట్మెంట్ చేయడం ప్రయత్నం చేయకండి. అది టోటలీ మనకు ఉన్నది ఉంటే చాలు, అంతే తప్ప న్యూ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ అయితే ఏమైనా చేయకండి. అలాగే ఓవరాల్గా మనం తీసుకుంటే వృషభ రాశి వారి దగ్గరికి వచ్చినప్పుడు ఏంటంటే అమ్మవారి అనుగ్రహాన్ని కొంత పొందడానికి ప్రయత్నం చేయాలి. ఇక్కడ అమ్మవారి అనుగ్రహం ఎందుకు అంటున్నాం అంటే స్పెసిఫిక్గాను ఇక్కడ రాహు మనకు దశమ క్షేత్రం ఉన్నాడు. అంటే 10వ ఇంట్లో రాహు ఉన్నాడు. ఈ సంవత్సరం ఉంటాడు కొంతకాలం. రాహు అంటే దుర్గా అమ్మవారితో సమానం. ఎప్పుడైతే అమ్మవారిని అనుగ్రహం కలిగితే ఈ 10వ ఇల్లు అంటే వ్యవసాయ క్షేత్రం, 10వ ఇల్లు అంటే ధనాన్ని సంపాదించే ప్లేస్, అంటే ప్రొఫెషనల్ ప్లేస్. రాహుని ఎంతగా మనం చేయగలిగితే 10వ ఇల్లు అంత బలోపేతం అవుతుంది. రాహు అంటే దుర్గా అమ్మవారిని, అంటే ఇక్కడ అమ్మవారిని ఎంత సాధన చేయగలిగితే మీ 10వ ఇల్లు బలం పెరుగుతుంది. 10వ ఇల్లు బలం పెరిగితే మీకు ఉద్యోగంలో డెవలప్మెంట్ కనబడుతుంది. ఉద్యోగంలో డెవలప్మెంట్ కనబడితే ఆర్థిక బలం పెరుగుతుంది. సో ఉదాహరణ కూడా లింక్డ్ మాట.